హలో ఎవ్రీవన్, ఎలక్షన్స్ 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రొఫార్మాసు, కవర్స్ అండ్ ప్యాకెట్స్ అసలు ఏమేమి ఉండాలి, ఏ ప్రొఫార్మాలు నింపాలి, కవర్స్ ఆ ప్రొఫార్మాల్లో ఏ కవర్లో పెట్టాలి, అదేవిధంగా ప్యాకెట్స్ ఏమిటి, అసలు ప్యాకెట్ 1 అంటే ఏమిటి, 2 అంటే ఏంటి, ఈ విధంగా ప్యాకెట్స్ గురించి, అదేవిధంగా ఈ ప్యాకెట్స్ ఏ ఏ కౌంటర్లో మనం రిసెప్షన్ సెంటర్లో అప్పచెప్పాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఇదంతా కూడా మనకి హ్యాండ్బుక్ మరియు ఎన్నికల ట్రైనింగుల్లో, ఎలక్షన్స్ ట్రైనింగ్స్లో మనం రిసోర్స్ పర్సన్ చెప్పిన విషయాల్ని మీ ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది పీఓస్కి అండ్ ఏపీఓస్కి అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. అందుకు పీఓస్ అండ్ ఏపీఓస్ వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిందిగా కోరడమైంది. ఇప్పుడు మనం ప్యాకెట్ 1 అంటే ఏమిటో చూద్దాం. ఈ ప్యాకెట్ 1ని మనం తయారు చేసుకొని స్పెషల్ కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్యాకెట్ 1లో చూసినట్లయితే ఈవీఎంస్ అండ్ వీవీప్యాట్స్ మొత్తం అన్నీ కూడా ఈ కౌంటర్లో ఇవ్వాలి. వీటితో పాటు మనం అకౌంట్ ఆఫ్ వాటర్స్ రికార్డెడ్ 17C డూప్లికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ వైట్ కలర్లో చూపించింది పార్లమెంట్, అలాగే ఇక్కడ మనం పింక్ కలర్లో చూపించింది అసెంబ్లీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 17C అనేది డూప్లికేట్ పార్లమెంట్కి ఇవ్వాలి, అలాగే అసెంబ్లీకి కూడా డూప్లికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కవర్లో పెట్టాలి. ఈ విధంగా పైన మనకి అన్నీ కూడా రాసి ఉంటాయి. ఎటువంటి గాబరా లేకుండా జాగ్రత్తగా మనం పెట్టవలసి ఉంటుంది. తర్వాతను కవర్ 2 ఏమిటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ 1, దాన్నే మాక్ పోల్ సర్టిఫికేట్ అంటాం. ఆ విధంగా 1, 2, 3 ఉన్నట్లయితే దాన్ని కూడా నింపి ఈ కవర్లో పెట్టవలసి ఉంటుంది. ఇది మాత్రం ఒకటి సరిపోతుంది, ఒక కాపీ, సింగిల్ కాపీ. అయితే పార్లమెంట్కి ఒకటి, అదేవిధంగా అసెంబ్లీకి ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కవర్ 3 ప్రింటెడ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్స్ ఆఫ్ మాక్ పోల్లో వచ్చినటువంటి మనకి ఆ పేపర్ స్లిప్స్ అనేవి ఈ కవర్లో పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ కవర్లో అసెంబ్లీవి, అలాగే మనం పార్లమెంట్కి వేరువేరుగా కవర్లు పెట్టవలసి ఉంటుంది. అయితే ఈ 3 కవర్లు కూడా, ఈ వైట్గా ఉన్న పార్లమెంట్ 3 కవర్లు కూడా మళ్ళీ పెద్ద కవరు మనకి ఇవ్వడం జరుగుతుంది, దానిలో పెట్టవలసి ఉంటుంది. అలాగే ఈ 3 కూడా పెద్ద కవర్లోనే ఈ అసెంబ్లీ కూడా పెట్టవలసి ఉంటుంది. ఇది ప్యాకెట్ 1 స్పెషల్ కౌంటర్లో మనం అప్పచెప్పవలసినటువంటి ప్రొఫార్మస్ అండ్ కవర్స్ ప్యాకెట్ 1. ఈ విధంగా ప్యాకెట్ 1 మనం అప్పచెప్పాలి కౌంటర్స్లో. ఇప్పుడు ప్యాకెట్ 2 అంటే ఏమిటో చూద్దాం. ఇది కూడా స్పెషల్ కౌంటర్లోనే ఇవ్వాలి, ఈ ప్యాకెట్ కూడా. అయితే స్క్రూటినీ కవర్స్ అంటాం వీటిని. వైట్ కవర్లోనే మొత్తం వైట్ ఉంటాయి. 4 ఐటమ్స్ ఇందులో ఉంటాయి. ఒకటోది అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద పిఓ డైరీ ఎనెక్జర్ 7, ఇది ఒక కాపీ రాస్తే సరిపోతుంది. అలాగే రెండవది సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద రిజిస్టర్ ఆఫ్ వాటర్ 17C 1 కాపీ. 17C మనకి ఇక్కడ వాటర్స్ రిజిస్టర్, ఇది ఇక్కడ ఈ కవర్లో పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మూడవది అన్సీల్డ్ ఎన్వలప్ కంటైనింగ్ ద లిస్ట్ ఆఫ్ బ్లైండ్ అండ్ ఇన్ఫార్మ్ ఎలక్టర్స్ ఇన్ ఫార్మ్ 14A ఎనెక్జర్ 18, ఒక కాపీ ఇస్తే సరిపోతుంది. ఈ బ్లైండ్కి సంబంధించినటువంటి ప్రొఫార్మా. అదేవిధంగా నాలుగోది unsealed
envelope containing the visit sheet 1 copy. విజిట్ షీట్ ఉంటే దీనిలో మనకి పెట్టడం జరుగుతుంది ఈ కవర్లో. ఇవన్నీ కలిపి మళ్ళీ కవర్ నెంబర్ 2లో అన్ని కవర్లు కలిపి మళ్ళీ పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ప్యాకెట్ 2 అనేది మనకి ఇక్కడ తయారవుతుంది. ఇది కూడా మనం స్పెషల్ కౌంటర్లో ఇవ్వాల్సినవే. జాగ్రత్తగా మనం ముందుగా మనం ఏ ప్యాకెట్కి ఆ ప్యాకెట్ రెడీ చేసుకుంటే చాలా ఈజీగా మనం రిసెప్షన్ సెంటర్లో మనం వేగంగా అప్పచెప్పడానికి వీలవుతుంది. ఇప్పుడు మనం ప్యాకెట్ 3, ఈ ప్యాకెట్ 3 అనేది జనరల్ కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. స్టాట్యుటరీ కవర్స్ అంటాం వీటిని. వైటే 5 ఐటమ్స్ ఇందులో ఉంటాయి. అన్నీ కూడా సీల్ చేయాలి. ఇవన్నీ కూడా సీల్ చేయాలి. అయితే అందులో ఫస్ట్ది మార్క్డ్ కాపీ ఆఫ్ ది ఎలక్ట్రాల్ రోల్ అండ్ లిస్ట్ ఆఫ్ సివిఎస్, ఏవైనా సిఎస్విస్ ఉన్నట్లయితే అవి కూడా దీనిలో ఇంక్లూడ్ చేయాలి. అది 1 కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ కవర్ చూసినట్లయితే వాటర్ స్లిప్స్ పీసీకి ఒకటి, అలాగే అసెంబ్లీకి ఒకటి, ఏసీకి ఒకటి. పార్లమెంటు వాటర్ స్లిప్స్ ఇక్కడ వైట్ కవర్లో పెట్టాలి. అలాగే గులాబీ రంగు కార్డు అంటే పింక్ కవర్లో అసెంబ్లీ వాటర్ స్లిప్స్ పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా థర్డ్ వన్ ఏమిటి, అన్యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ మన పార్లమెంటు వైట్ కవర్లో, అదేవిధంగా అన్యూజ్డ్ టెండర్ బ్యాలెట్ పేపర్స్ అది కూడా మనం అసెంబ్లీవి ఈ పింక్ కలర్ కవర్లో పెట్టవలసి ఉంటుంది. అలాగే ఇందులో ఫోర్త్ వన్ యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అండ్ లిస్ట్ ఇన్ ఫార్మ్ 17B. ఏవైతే మనం బ్యాలెట్ పేపర్స్ యూజ్ చేసామో ఆ ప్రొఫార్మా 17B నింపి ఈ కవర్లో పెట్టవలసి ఉంటుంది వైట్ కవర్లో. ఇవి పార్లమెంట్కి సంబంధించి. అదే అసెంబ్లీకి సంబంధించి అదేవిధంగా కవర్లో మనం 17B పెట్టవలసి ఉంటుంది. ఇది 4th కవర్. అలాగే 5th కవర్ చూసుకున్నట్లయితే ఛాలెంజ్డ్ ఓట్స్ ఇన్ ఫార్మ్ 14, ఇది 1 కాపీ ఈ కవర్లో పెట్టి ఉంచాలి ఆ ఫార్మ్ 14ని. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఏవైనా సరే మనకి రానప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఛాలెంజ్డ్ ఓట్స్ రాలేదు, ఛాలెంజ్డ్ ఓట్స్ రానప్పుడు నిల్ రిపోర్ట్ మాత్రమే మనం పెట్టుకుంటాం. ఆ ప్రొఫార్మాలో నిల్ అని రాసి మనం సైన్ చేసి ఆ కవర్లో పెట్టవలసి ఉంటుంది. అలాగే అన్యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్ అందులో పెడతాం. అలాగే యూజ్డ్ టెండర్డ్ బ్యాలెట్ పేపర్స్, టెండర్డ్ ఓట్ రాలేదనుకోండి అసలు ఏమీ ఉండదు, ఆ ఫార్ము ఓపెన్ చేసి నిల్ రిపోర్ట్ రాసి పిఓ సంతకం పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 5 కవర్లు కలిపి ప్యాకెట్ 3 కింద మనం చూస్తాం. ఈ 5 కవర్లని కూడా మనం ఏం చేయాలి, కవర్ 3 అనేది ఉంటుంది, అందులో ఆ బిగ్ కవర్లో మనం ఈ కవర్లన్నీ పెట్టవలసి ఉంటుంది. ఈ పార్లమెంటువి అలాగే అసెంబ్లీవి బిగ్ కవర్లో పెట్టవలసి ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ముందుగానే మనం ఈ ప్యాకెట్స్ని వేరు చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు ప్యాకెట్ 4 నాన్ స్టాట్యుటరీ కవర్స్ అన్సీల్డ్ ఎల్లో కవర్లో పెట్టాలి. ఇవన్నీ కూడా 11 ఐటమ్స్ ఉంటాయి. ఈ 11 ఐటమ్స్ కూడా ఏమిటో ఒకసారి చూద్దాం మనం. ఎన్వలప్ కంటైనింగ్ ద అదర్ కాపీస్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ 1 కాపీ. మొత్తం అదర్ కాపీస్ ఉంటాయి కదండి మనకి ఎలక్ట్రల్ రోలు, అవన్నీ కలిపి ఒక కవర్లో పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఎన్వలప్ కంటైనింగ్ ద అపాయింట్మెంట్ లెటర్స్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్స్ ఇన్ ఫార్మ్ 10. ఇవి పోలింగ్ ఏజెంట్స్ తాలూకా అపాయింట్మెంట్ ప్రొఫార్మస్ అన్నీ కలిపి ఒక కవర్లో పెట్టాలి. అది పార్లమెంట్కి ఒక కవర్లో పెట్టాలి, అసెంబ్లీకి ఒక కవర్లో పెట్టాలి. అందుకే అక్కడ PC1 ప్లస్ AC1 అనేది రాయడం జరిగింది. తర్వాతను 3వ కవర్ చూసుకున్నట్లయితే ఎన్వలప్ కంటైనింగ్ ద ఎలక్షన్స్ డ్యూటీ సర్టిఫికేట్స్ ఇన్ ఫార్మ్ 12B 1 కాపీ. 12B ఎవరికైనా అక్కడ ఉన్నట్లయితే దానికి సంబంధించిన కవర్లో పెట్టవలసి ఉంటుంది. ఒకవేళ లేకపోతే నిల్ రిపోర్ట్ పెట్టండి.
అలాగే ఎన్వలప్ కంటైనింగ్ ద డిక్లరేషన్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ డిక్లరేషను మనకి పార్లమెంట్ కోటి అలాగే అసెంబ్లీ కోటి పెట్టవలసి ఉంటుంది కంపల్సరీగా. ఇది దీనికోటి దానికోటి మనం 1 కాపీ కవర్లో పెట్టి రెడీగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్వలప్ 5వ కవర్ చూసుకున్నట్లయితే ఎన్వలప్ కంటైనింగ్ రిసీప్ట్ బుక్ అండ్ క్యాష్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఛాలెంజ్డ్ ఓట్స్ అండ్ అనెక్సర్ 19. ఇది కూడా బుక్ ఇవ్వడం జరుగుతుంది ఛాలెంజ్డ్ ఓట్స్ కోసం. ఒకవేళ యూజ్ చేస్తే వేరేగా ఇవ్వాలి, లేదా యూజ్ చేయకపోతే ఆ బుక్ని ఈ కవర్లో పెట్టి మనం ఇవ్వాల్సి ఉంటుంది. యూజ్ చేయనివన్నీ కూడా ఈ బుక్లో మనం పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా ఛాలెంజ్డ్ ఓట్స్కి సంబంధించి. అలాగే 6th కవర్ తీసుకున్నట్లయితే ఎన్వలప్ కంటైనింగ్ ద డిక్లరేషన్ అబ్టైన్డ్ ఫార్మ్ ఎలక్టర్స్ యాజ్ టు their age, that list of voters who have refused to make declaration as to their age. ఏజ్కి సంబంధించినటువంటి డిక్లరేషను మనం ఇక్కడ అనెక్సర్ 16లో నింపినట్లయితే ఆ కవర్ని దీనిలో పెట్టాలి. ఒకవేళ ఇది లేకపోతే నిల్ రిపోర్ట్ పెట్టి పెట్టవలసి ఉంటుంది. అలాగే 7th కవర్ తీసుకున్నట్లయితే ఎన్వలప్ కంటైనింగ్ అన్యూజ్డ్ అండ్ డ్యామేజ్డ్ పేపర్ సీల్స్ అండ్ స్పెషల్ ట్యాగ్స్. ఇందులో పేపర్ సీల్స్ చిరిగిపోయినా లేకపోతే మిగిలిపోయిన పేపర్ సీల్స్ అండ్ స్పెషల్ ట్యాగ్స్ అన్నీ ఈ కవర్లో పెట్టి మనం ఉంచవలసిన అవసరం ఉంది. తర్వాతను 8th తీసుకుంటే ఎన్వలప్ కంటైనింగ్ అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్. అన్యూజ్డ్ వాటర్ స్లిప్స్ అంటే మనం వాటర్ స్లిప్స్ వాడతాము, ఇంకా మిగిలిపోయిన వాటర్ స్లిప్స్ పార్లమెంట్ వేరేగా అసెంబ్లీ వేరేగా కవర్లో పెట్టి ఉంచాలి. అలాగే 9th చూసుకున్నట్లయితే ఎన్వలప్ కంటైనింగ్ ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టర్ అండర్ 49 MA టెస్ట్ ఓట్ అనెక్సర్ 17. టెస్ట్ ఓట్ ఏదైనా ఉన్నట్లయితే అనెక్సర్ 17 నింపాలి. ఆ ప్రొఫార్మాని ఈ కవర్లో పెట్టవలసి ఉంటుంది. తర్వాత డిక్లరేషన్ బై ద ఎలక్టర్స్ ఇన్ ASD లిస్ట్, దట్ ఈజ్ అనెక్సర్ 14. ASD లిస్ట్ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళకి మనం ఓటు కల్పించినట్లయితే అనెక్సర్ 14 నింపి ఈ కవర్లో అది పెట్టవలసి ఉంటుంది. తర్వాత కంప్లైంట్ టు SHO అనెక్సర్ 20. SHO కంప్లైంట్ చేసినట్లయితే ఆ కాపీని అనెక్సర్ 20ని ఈ కవర్లో పెట్టి ఒక కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 11 కవర్లని మన జాగ్రత్తగా ఒక పెద్ద కవర్లో అన్సీల్డ్ ఎల్లో మనకి మాస్టర్ కవర్ అని అంటాము, ఎన్వలప్ ఎల్లోది ఉంటుంది. దాంట్లో ఈ 11 ప్యాకెట్స్ అంటే 11 కవర్లని మనం అసెంబ్లీకి అదేవిధంగా పార్లమెంట్కి కలిపి ఈ ప్యాకింగ్ చేయవలసి ఉంటుంది. ఇది ప్యాకెట్ నెంబర్ 4. ఇప్పుడు ప్యాకెట్ 5 ఇది కూడా జనరల్ కౌంటర్లోనే ఇవ్వాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్యాకెట్ నెంబర్ 5 ఏంటి, బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది ఈ బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ ప్యాకెట్లో 3 ఐటమ్సే మనం పెట్టి ఇవ్వాలి. అది హ్యాండ్ బుక్ ఫర్ PO, మనకి ట్రైనింగ్లో ఇచ్చినటువంటి హ్యాండ్ బుక్ POది అందులో పెట్టాలి. ఇండిబుల్ లింక్ మనకి ఒక సెట్ మిగిలిపోయినట్లయితే సెట్ని దాన్ని కూడా ఈ కవర్లో ఉంచాలి. స్టాంప్ ప్యాడు ఇవన్నీ కూడా ఇందులో ఉండవలసి ఉంటుంది. ఈ బ్రౌన్ మాస్టర్ కవర్లో పెట్టి దీన్ని ఇవ్వాలి. ఇది ప్యాకెట్ నెంబర్ 5. ఇది కూడా జనరల్ కౌంటర్లోనే ఇవ్వాలి. అలాగే ఇప్పుడు లాస్ట్ ప్యాకెట్ నెంబర్ 6. ఈ ప్యాకెట్ నెంబర్ 6 అంటే అదర్ మెటీరియల్ అంతా కూడా బ్లూ కలర్ పెద్ద కవర్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ 6 ఐటమ్స్ పెట్టాలి. ఏమిటా 6 ఐటమ్స్, క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్ ఒకటి, అదేవిధంగా అదర్ అన్యూజ్డ్ ఫామ్స్ ఏవైనా మిగిలిపోయినట్లయితే, అలాగే మెటల్ సీల్ ఆఫ్ ది PO, మెటల్ సీల్ మనకి ఇవ్వడం జరుగుతుంది, దాన్ని కూడా ఈ కవర్లో పెట్టాలి. అలాగే యారో
క్రాస్ మార్కు, రబ్బర్ స్టాంపు ఇవన్నీ కూడా దీనిలో ఉండాలి. 4 ఐటము. 5 ఐటము కప్ ఫర్ సెట్టింగ్ ద ఇండిబుల్ లింక్, ఆ కప్పు ఇండిబుల్ లింక్ పెట్టుకునే కప్పు. అలాగే ఆల్ అదర్ ఐటమ్స్ ఇఫ్ ఎనీ, ఏ ఐటమ్స్ మిగిలిపోయినా అన్నీ కూడా ఈ బ్లూ బిగ్ కవర్లో మనం పెట్టవలసి ఉంటుంది. ఇది కూడా జనరల్ కౌంటర్లో ఇవ్వాలి. ఈ విధంగా మన కవర్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేశాక రిసిప్ట్ మాత్రం తీసుకోకుండా మర్చిపోకూడదు. టోటల్గా అన్ని ఎలక్షన్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మనం అప్పచెప్పాం అనేది లాస్ట్ రిసిప్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రిసిప్ట్ని ప్రతి ఒక్కరూ పిఓ ఆర్ ఏపీఓ జాగ్రత్తగా రిసిప్ట్ని మనం ఉంచుకోవాలి, దాన్ని భద్రపరచుకోవాలి ఎలక్షన్లు అయినంత వరకు. అదేవిధంగా రిజల్ట్ వచ్చినా మనకి సమ్మర్ హాలిడేస్లో మనం పనిచేస్తున్నాం కాబట్టి రేపొద్దున్న మనకి ఈఎల్ రావాల్సి ఉన్న మన ఆర్డర్ని అదేవిధంగా ఈ రిసిప్ట్స్ని అన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా 6 ప్యాకెట్స్ని మనం జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీ ప్రాసెస్. చూడడానికి ఎక్కువగా ఉన్నాయి కానీ దీనిలో మనం నింపవలసిన చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అయ్యి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఒకవేళ నా వరకు ఏవైనా నేను చెప్పగలిగితే కాల్ చేసినా చెప్పగలుగుతాను. అందుకు నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.